పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఎండవేడిమికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సు, బీఆర్ఎస్ నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి, గాంధీ చౌక్ వ్యాపార సంఘ అధ్యక్షులు నగేష్ అన్నారు. సిద్దిపేట గాంధీ చౌక్ వ్యాపార సంఘ ఆధ్వర్యంలో వడదెబ్బ నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజు రోజుకి ఎండ తీవ్రత పెరుగుతోందని, సుమారు 45 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అన్నారు. గాంధీ వ్యాపార సంఘం ఆధ్వర్యంలో ఈరోజు వడదెబ్బ నివారణ మందు పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే ఎండ తీవ్రత ఉన్నందున దయచేసి మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు ఇంట్లో ఉండాలని వడదెబ్బ నివారణ మందుతో, ఎందుకంటే ఆసుపత్రి పాలై ఇబ్బంది పాలు కాకుండా ఇక్కడ లేబర్లు కూడా, ముఖ్యంగా లేబర్లు వాళ్ళు పనికి పోతారు కాబట్టి వాళ్ళని ఉద్దేశించి కూడా పెట్టడం జరిగింది. గాంధీ వ్యాపార సంఘం కార్యవర్గం సహకారంతో మా అందరి గాంధీ వ్యాపార సంఘంలో ఉన్నటువంటి సభ్యుల చేత వడదెబ్బ నివారణ మందు పంపిణీ చేయడం జరిగింది. మరి అందరూ వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాం. సిద్దిపేట పట్టణంలో ఈరోజు గాంధీ చౌక్ వ్యాపారస్తుల సంఘం తరఫున ఈరోజు, ఎందుకంటే ఎండ తీవ్రత ఉండడం వల్ల బయటకు ఎవరు కూడా రావద్దని, అదేవిధంగా వచ్చినా కానీ వడదెబ్బ తగలకుండా వడదెబ్బ మందు పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్మన్ గారు, కౌన్సిలర్ గారు, ఈ గాంధీ చౌక్ వ్యాపార వర్గాల అధ్యక్ష, కార్యదర్శి, క్యాషియర్, అదేవిధంగా ముఖ్యులందరికీ నమస్కారం. ఈనాడు 19వ తారీఖు నుంచి మే 3వ తారీఖు దాకా కూడా ఎండల తీవ్రత ఎక్కువ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు అయితే తెలియజేస్తూ ఉన్నాయి. మనం కూడా ఏదైతే అత్యవసర పని తప్ప వేరే పని ఉంటే బయటకు రాకుండా, అత్యవసరం ఏదైతే ఉందో దాని గురించే బయటకు రావాలి. ఎందుకంటే వడదెబ్బ తగలడం వల్ల వామిటింగ్స్ కానీ, మోషన్స్ కానీ ఏదైతే ఇబ్బందులు వస్తూ ఉంటాయో, అదేవిధంగా వడదెబ్బ తలికి కూడా చాలామంది కూడా చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఈ మందును కూడా ప్రతి ఒక్కరు కూడా వాడుకోవాలి. ఇక్కడనే కాదు, ఎక్కడ వడదెబ్బ మందు వేసినా కానీ అందరం కూడా దాన్ని 4 చుక్కలు వాడుకొని దాన్ని వడదెబ్బలో నివారించడానికి మనం అందరం కూడా సహకరించాలి. దీన్ని అందరూ కూడా ఈ గాంధీ చౌక్ వ్యాపార వర్గాలు చేసినందుకు వారికి నిజంగా కూడా శుభాకాంక్షలు. అందరూ కూడా దీన్ని వాడుకోవాలని. గాంధీ చౌక్ వ్యాపార సంఘం ఆధ్వర్యంలో వడదెబ్బ నివారణ మందు పంపిణీ కార్యక్రమం చేపడుతున్నందుకు వారికి మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ వ్యాపారవేత్తలు అందరూ కలిసి మరి సమాజ శ్రేయస్సు కోసం ఇవాళ వడదెబ్బ నివారణ మందు పంపిణీ చేయడం చాలా శుభసూచకం. ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా కొనసాగించాలని, అట్లాగే ప్రజలు కూడా ఎండకు తిరగకుండా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నీడ పట్టున ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను.